హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను వీడియో చేసే కారణం ఏంటి అంటే, ఆడవాళ్ళ బాధ్యతల్లో పడే ఇబ్బందుల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడైతే మనము ఆడవాళ్ళ బాధ్యతల గురించి అయితే మాట్లాడుకుందాం. ఆడవారి జీవితం బయటకు చూసే వారికి సాధారణంగా కనిపించవచ్చు, కానీ వారి హృదయంలో దాగి ఉన్న బాధ్యతలు, కష్టాలు, త్యాగాలు ఎంతో గొప్పవి. ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఎన్నో పనులు, బాధ్యతలు నేర్చుకుంటూ పెరుగుతుంది. ఇంట్లో పెద్దలకు సహాయం చేయడం, తమ్ముళ్ళు, అక్క చెల్లెల్ని చదువును కొనసాగించడం, ఇలా చిన్న వయసులోనే ఆమె భుజాలపై బాధ్యతలు మోస్తూనే ఉంటుంది. ఆమె నవ్వుతూ కనిపించినా తన మనసులో ఎన్నో ఒత్తిడులు, ఆందోళనలు దాచుకొని ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఇంకా పెళ్లి తర్వాత ఆడవారి జీవితంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి మనుషుల అభిరుచులు, ఆచారాలు, అలవాట్లు అన్నింటికీ తాను అలవాటు పడాల్సి వస్తుంది. తర్వాత భర్తను చూసుకోవడం, పిల్లలను పెంచడం, అవసరాలు తీర్చడం, ఇంటి పనులు చేయడం, ఇవి అన్నీ ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది ఒక ఆడపిల్ల. చాలాసార్లు ఆమెకు విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఆమెకు అసలు దొరకదు. ఉదయం లేవగానే మొదలయ్యే పనులు రాత్రి పడుకునే వరకు ఆమె పనులు ఆగవు. ఇంటి పని చేసే మహిళకే ఇంత కష్టంగా ఉంటే, ఇంకా ఒక అమ్మాయి ఉద్యోగం చేసే మహిళకు పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుంది. ఉద్యోగానికి వెళ్ళి పనులు పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాక మళ్ళీ వంట, పిల్లల చదువు అన్నీ రెండింతల బాధ్యతలు మోసుకోవాల్సి వస్తుంది. బయట పని చేసినందుకు అలసట ఉన్నా ఇంటి పనులు ఆగవు. అందరూ తిని విశ్రాంతి తీసుకునే సమయానికి కూడా ఆమె ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అయినా చాలాసార్లు ఆమె కష్టాన్ని గుర్తించకుండా ఇది ఆమె బాధ్యత అని భావిస్తారే కానీ ఆమె మనసులో బాధను ఎవరూ చూడరు. ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే మరో ఇబ్బంది ఏమిటంటే, తమ భావాలను బయట పెట్టుకోలేకపోవడం. కుటుంబం సంతోషంగా ఉండాలని, పిల్లలకు ఇబ్బంది కలగకూడదని, ఇంట్లో శాంతి ఉండాలని భావించి తమ బాధను మనసులోనే దాచుకుంటూ, ఆరోగ్యం బాగలేకపోయినా, అలసట ఉన్నా, మనసు నిండా బాధ ఉన్నా కూడా నేను బాగున్నాను అని చెప్పి మళ్ళీ పనిలో పడిపోతారు. తమ కోరికలు, తమ కలలు, తమ విశ్రాంతి ఇవన్నీ పక్కన పెట్టి కుటుంబం కోసం జీవించడం చాలామంది ఆడవాళ్ళ జీవిత కథ. సమాజంలో కూడా మహిళలపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఓర్పుగా ఉండాలి, అందరినీ చూసుకోవాలి, తనకన్నా ముందు కుటుంబాన్ని పెట్టాలి అనే భావన ఆమెపై ఒత్తిడిని పెంచుతుంది. తాను ఎంత చేసినా కొన్నిసార్లు ప్రశంసలు దక్కవు. పొరపాటు జరిగితే మాత్రం విమర్శలు ముందుంటాయి. ఈ పరిస్థితి ఆమె మనసును మెల్లగా గాయపరుస్తుంది. అయినా ఆమె కూలిపోదు. తన కన్నీళ్లను దాచుకొని, తన బలాన్ని నమ్ముకొని మళ్ళీ ముందుకు కొనసాగుతుంది. ఆడవాళ్ళ బాధ్యతలు కేవలం పనులకే పరిమితం కాకుండా కుటుంబానికి ధైర్యం, తర్వాత ప్రేమ, ఆదరణ, ఓర్పు, త్యాగం అనే బలమైన స్తంభాలు. ఇంటిని ఇల్లుగా మార్చేది ఆమె ప్రేమ. పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ఆమె శ్రమ. కుటుంబం ఆనందంగా ఉండేందుకు తన ఆనందాన్ని కూడా త్యాగం చేసే గొప్ప మనసు ఆడవారిది. అందుకే ఆడవారి కష్టాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు.
వారి పని, త్యాగం, బాధ్యతలను గౌరవించాలి. వారికి విశ్రాంతి, ప్రేమ, ఆదరణ ఇవ్వాలి. ఒక మహిళ సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది. అందుకే ఆడవారిని గౌరవించడం, వారి బాధలను అర్థం చేసుకోవడం, వారికి తోడుగా నిలవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది.